నమస్తే అందరికీ, వెల్కమ్ టు లిటిల్ స్కాలర్స్ రేడియో. నేను మీ శ్రీవాణి. ఇందాక మా పిల్లలు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ కోసం తెలుగు కథలని గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకు అనిపించింది, అసలు నాకేమైనా కథలు గుర్తున్నాయా, ఏవైనా ఎప్పుడైనా చదివానా? ఎందుకు చదవలేదు? చాలా కథల పుస్తకాలు చదివేవాళ్ళం ఆ చిన్నప్పటి డేస్ లో. ఆ కథల పుస్తకాలు, వాటిలోని బొమ్మలు, అంతెందుకండి, అప్పట్లో మనం చదువుకున్న ప్రతి క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మన ప్రాణానికి కథల పుస్తకాలే. అందులో మేజర్గా ఆ కథలుండేవి చూడండి. పరమానందయ్య శిష్యుల కథలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం. అద్భుత దీపం అంటే ఆ దీపాన్ని మనం చేత్తో రబ్ చేస్తున్నామా అని ఫీల్ అవ్వడము. అక్బర్ బీర్బల్ కథలు, ఇంకా ఐ థింక్ గురజాడ అప్పారావు గారు రాసిరు అనుకుంటా, తను రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయం, నల్ల తుమ్మ చెట్టు లెసన్. ఆ తెలుగులో ఉపవాచకంలో ఒక స్టోరీ ఉండేదండి. ఎస్ అదే బారిస్టర్ పార్వతీశం. వీటన్నింటినీ మన టీచర్స్ పాడుతూ వివరంగా చెబుతూ ఉంటే మనం వాటిని వింటూ ఊహాలోకాల్లో వాటిని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేవాళ్ళం. మన లాంగ్వేజ్ టీచర్స్ అంత డీటెయిల్డ్గా క్రియేటివ్గా చెప్పడం వల్లేమో ఇంకా మనకు ఆ కథలు గుర్తున్నాయి. అందుకేనేమో నేను మీతో చెప్పగలుగుతున్నాను, మనకు కూడా ఏదైనా కథ రాయాలన్నా, ఆర్టికల్ రాయాలన్నా వాళ్ళే మన ఇన్స్పిరేషన్. ఏమంటారు? ఇవే కాకుండా మీరు చదువుకున్న స్టోరీస్ కానీ, విన్న స్టోరీస్ కానీ మీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? లేట్ చేయకుండా మాకు కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ శ్రీవాణి.